39వ రోజుకు మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు మన పాఠం పేరు గుడ్ ఫ్రైడే. అసలు మంచి శుక్రవారం ఎందుకయింది? అది ప్రభు మరణించిన రోజు కదా. ఎవరి మరణమైనా మంచిదవుతుందా? అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. అది ఎవరు అనంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు. మరణదినమే మంచిది. ఈ భూమి మీద ఎవరు మరణదినం కూడా మంచిది కాదు. ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తి ఎంతో తన ప్రజెన్స్ని చివరి వరకు కనపరచవలసి ఉంటుంది. కానీ ఈ భూమి మీద ఆయన మరణము మనందరికీ గొప్ప ఆధిక్యతను, గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఎవరి మరణం అని అంటే అది యేసుక్రీస్తు యొక్క మరణము, ది క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం దేవుని వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదువుదాం. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించను. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ఆయన పిలాతు యూదుల రాజైన నజరేయుడు యేసు అను పై విలాసమును రాయించి సిలువ మీద పెట్టెను. ఆ క్రిందికి మనం 30వ వచనం కూడా మనం చదువుదాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించను. రిఫ్లెక్ట్ ఆన్ జీసస్ డెత్ ఫర్ అవర్ సాల్వేషన్. యేసు యొక్క మరణము దేన్ని సూచిస్తుంది, దేన్ని చూపిస్తుంది అని అంటే మన యొక్క రక్షణను మనకి కనపరుస్తుంది. కాబట్టి యేసు క్రీస్తు యొక్క మరణము గూర్చిన ఆ దినము గుడ్ ఫ్రైడే అని మనం పిలుస్తున్నాం. యేసు యొక్క మరణాన్ని ఏం సూచిస్తుంది అని అంటే మన యొక్క రక్షణ. కాబట్టి ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏంటి ఎంత గొప్ప రక్షణ అని అంటే, ప్రభువు ఆ రక్షణను ఇవ్వడానికి ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టవలసి వచ్చింది. ప్రభు తన ప్రాణాన్ని మనందరి కొరకు అర్పించవలసి వచ్చింది. ప్రభు సిలువలో ఆయన రక్తాన్ని చిందించి మన కొరకు మరణించుట వలన మనందరికీ ఏమి వచ్చింది అని అంటే నిజమైన రక్షణ మనకు వచ్చింది. కాబట్టి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందు. రక్షణ దినము ఎప్పుడు అని అంటే నేడే రక్షణ దినము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడే నువ్వు రక్షణ పొందాలని దేవుని సేవకునిగా నేను నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను.